మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలపై మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలకు ఎన్నికల సంఘం లేఖలు పంపింది. 175 నియోజకవర్గాలలోని ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి తీసుకున్న ఎన్నికల సంఘం దీని ద్వారా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడింది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ క్యాడర్ ఆయా రాజకీయ పార్టీలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1,20,000 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. అదనంగా మరో 1,00,000 బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. వైసీపీ హయాంలో 2021 ఫిబ్రవరి, ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. దీంతో గ్రామ పంచాయతీల పదవి గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుండగా మున్సిపల్ ఎన్నికల గడువు మార్చి 17తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి?
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలపై మున్సిపల్ అలాగే పంచాయతీరాజ్ శాఖలకు ఎన్నికల సంఘం లేఖ కూడా రాసింది. 175 నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి తీసుకున్నటువంటి ఎన్నికల కమిషన్ దీని ద్వారా ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ఇప్పటికే పార్టీ కేడర్ కు ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే సంకేతాలు అయితే స్పష్టంగా పంపించాయి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పార్టీ కేడర్ తోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మరో 4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నట్లు సంకేతాలు కూడా స్పష్టంగా ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా అందరూ కూడా సమాయత్తం కావాలని కూడా ఆయన సూచించారు. ఈ క్రమంలోనే పార్టీ కేడర్ ఆయా రాజకీయ పార్టీలన్నీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 1,20,000 బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. అదనంగా మరో 1,00,000 బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ఆలోచనలో కూడా ఎన్నికల సంఘం ఉంది. గత వైసీపీ హయాంలో 2021 ఫిబ్రవరి ఏప్రిల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. దీంతో గ్రామ పంచాయతీలు పదవీ గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ 2 తోటి ముగియబోతున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల గడువు మార్చి 17 తోటి ముగియబోతోంది. ఈ క్రమంలోనే తిరిగి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు అలాగే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.